పెద్దిరెడ్డి ఉంటాడు, మా మన్సూర్ రెడ్డి గారు కాదు, ఆయన పక్కన ఎవరు ఇంకొక ఆయన ఉండేవాడు, చక్కెర శాఖ మంత్రిగా ఉండేవాడు, ఆయన ఉంటాడు, ఇంకో ఆయన ఈయన ఉంటాడు. ఈయన బటన్ నొక్కుతూనే డబ్బులు వెళ్ళిపోతాయి. డబ్బులు ఎట్లా వెళ్తాయి? అకౌంట్లోకి వెళ్తాయి, మనకు కనిపించింది. కానీ వీళ్ళు మాత్రం ఇట్లా చూస్తారు, చూసి ఆడ ల్యాండ్ అయినట్టు. అంటే ఏమి నాటకాలు వేసారు ఆయన. డబ్బులు ఈయన నొక్కుతాడంట, అది కాళ్ళ పోతాడంటే వీళ్ళంతా చూస్తూ ఉంటారు. వారి ఉత్తుత్తి బట్టలు నొక్కి ప్రజలను నమ్మించాలా, మోసపెట్టాలని చెప్తే ప్రజలు మాత్రం తెలియదని కాదా? ప్రజలకు తెలియ వాస్తవాలు. సరే, దానికి తగినట్టు శిక్షించారు. ఇవాళ తల్లి పనులు పోతాయి. ఇవాళ గతంలో నేను 13,500 ఇస్తా అని చెప్పి మళ్ళా నోట్లో మట్టి కొట్టి ఇస్తున్న సబ్సిడీని తీసేసి, మనం యంత్ర పరికరాల మీద ఇస్తున్న సబ్సిడీని తీసేసి, ఒక్క డ్యామ్కు గ్రీజులు కూడా వెయ్యకుండా డ్యాములు కొట్టుకుపోతుంటే కుంభకర్ణ నిద్రపోయి ఒక్క డ్యాము కూడా 5 పైసలు నిధులు ఇవ్వకుండా సాగునీటిని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా మా ఆరోగ్య వ్యవస్థ కూడా అందరు చెప్తున్నారు, అయ్యా నా ఆరోగ్యం బాగుందా, నీ ఆరోగ్యానికి ఉచిత బస్సుకు సంబంధం ఏమమ్మా అంటే, లేదు బస్సు ఫ్రీ కదా, అందుకని పెద్ద ఆసుపత్రికి చూపించుకొని వస్తున్నా, ఆరోగ్యం బాగుందని చెప్పి. ఇవాళ మహిళల ఆర్థిక సాధికారత కోసం, స్వాతంత్రం కోసం ఇది కూడా అన్ని చేస్తుంది. 5 చేస్తుంది. చెప్పండి, చాలా చేశాం. మత్స్యకార భరోసా చేస్తున్నాం, ఆటో డ్రైవర్ల సేవలు చేస్తున్నాం. తర్వాత ఎప్పుడు చెప్పని విధంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామని మనం గతంలో చెప్పలేదు, తెస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే 2 సంవత్సరాల్లోనే 7 లక్షల ఉద్యోగాల కల్పనకి శ్రీకారం చుట్టేశాం. ఇంకా ఏం మీరు చెప్పండి, సూపర్ 6 ఒక్కటి అనుని కాదు. నేను అడుగుతున్నా, సూపర్ 6 ఒకటి కూడా అమలు కాలేదా? అయ్యిందా లేదా? సూపర్ 6లో చెప్పిన వాటిలో 90% అమలు 2 సంవత్సరాలు, 1 సంవత్సరంలోనే చేశామా లేదా? కానీ వాళ్ళకు కనిపించట్లా, వినిపించట్లా. జనాల్లోకి అబద్ధాలు తీసుకెళ్తా అంటే మంచి వాతావరణం ఉంటుంటే ఇవాళ దాన్ని అసత్య ప్రచారాలు చేసే. ఇప్పుడే చెప్పారు మన్సూర్ రెడ్డి గారు కూడా, ఏ రకంగా ఒక కులానికి సంబంధించిన రౌడీ షీటర్. నేను దాంట్లో పోల్చుకోలేదు, పోలీసు తప్పుందా సరే, ఎవరు తప్పుందా? 23 కేసులు ఉంటున్న వ్యక్తిని ఇవాళ ఏం జరిగిందో మనకు తెలియదు. సిట్ రావాలో దాన్ని బయటికి రావాల్సి ఉంది. 23 కేసుల్లో 13 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడని, స్నేహితుడిని నరికి చంపేశాడని, ఇటువంటి దారుణమైన కేసులు ఉన్నాయి. మనందరికీ గుర్తుంది, తెలంగాణ ప్రాంతంలో ఒక అమ్మాయిని ఈ రకంగానే ఒక 4 రేప్ చేస్తే దాని తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ జరిగింది. వాస్తవాలు కూడా నాకు తెలియదు. ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఎన్కౌంటర్ జరిగినప్పుడు మొత్తం యావత్ ప్రపంచం, ముఖ్యంగా భారతదేశం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ సంతోషపడ్డారా లేదా? ఒక అమాయకురాల్ని మీరు అత్యాచారం చేసి చంపేస్తే వాళ్ళకి శిక్ష పడాలా లేదా? అప్పుడు మన ఆ 4గురిలో మీకు ఎవరికైనా గుర్తుందా? నాకైతే గుర్తులేదు. ఆ 4గురిలో ఎవరి కులం ఏందో మీకు ఎవరికైనా తెలుసా? సో నేరస్తుల్ని కులంగా చూసే సంస్కృతి ఇవాళ మొదలైంది. నేరస్తుల్ని ఒక దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ పరామర్శించడానికి, వాళ్ళకి కాపాడే సంస్కృతి మన ప్రతిపక్షంలో ఇవాళ ఉంది. ఇవాళ ఇటువంటి సంస్కృతి మన పరామర్శలు పోయింది. ఎవరు పరామర్శలు పోయారయ్యా? రైతులు కష్టంలో ఉంటే పరామర్శలు పోయారా? లేదా టమాటా రైతులు గిట్టుబడి రాకపోతే పరామర్శలకు వెళ్ళారా? ఎవరి కోసం పరామర్శలకు వెళ్ళారా? మీరు జైలు కంటే ప్రతి ఒక్కరి మీద కబ్జాదారులు, లేదా హత్యా కేసులు, లేదా మహిళల మీద దాడులు, అత్యాచారాలు, ఇటువంటి చేసిన వాళ్ళని పరామర్శకు పోయిన వాళ్ళు ఇవాళ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి పాలన అలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఇలా ఉంది. నేను ఏదో మునిగుబ్బలో ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి వెంటనే మంత్రి సత్యకుమార్ ఇలాఖాలో దాడి, దీనికి చంద్రబాబు నాయుడు కారణం అని. అది నాకే తెలియదు. ఈరోజు మునుగుబ్బలు వస్తే వాళ్ళకు కూడా సరే, కానీ దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం. ఎక్కడో ఏదో జరిగితే ఫలానా కులానికి సంబంధించిన వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు కారణం. అంటే ఇటువంటి విష సంస్కృతి కులాన్ని, అంటే వీళ్ళకి వాళ్ళ మీద నాయకత్వం మీద నమ్మకం లేదు, వాళ్ళు చేస్తున్న పని మీద నమ్మకం లేదు, వారు మళ్ళా మంచి చేయగలమని ప్రజలు విశ్వసిస్తారనే నమ్మకం లేదు. కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తాము, 15 సంవత్సరాల పాటు మళ్ళీ దగ్గరలో కూడా రామన్న విషయం కూడా వాళ్ళకి స్పష్టత ఉంది. కాబట్టి ఇవాళ కులాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టుకుంటా పోతుంటే మనం దాంట్లోకి పోము. మనం మాత్రం చెప్పిన వాటిని చేసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ప్రగతి నివేదిక ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాన్ని ధర్మవరంలో కూడా మనం రైతాంగం ఎక్కువగా ఉంది. ఆ రైతాంగాన్ని మనం కాపాడుకోవాలి. రైతు అనే వాడికి ఈ ప్రాంతంలో నీరు కానీ అందించినట్లయితే ఖచ్చితంగా ఈ ఎర్రటి నేలల్లో బంగారు పండించే సామర్థ్యం కలిగిన రైతులు ఈ నియోజకవర్గంలోని రాయలసీమ ప్రాంతంలో అతి ఎక్కువగా ఉన్నారు. వారందరినీ కాపాడుకోవడానికి ఈరోజు మినిస్టర్ గారి సహకారంతో ఈరోజు చాలా చెరువులకు నీళ్ళు ఇచ్చాం. గతంలో మనం చూసాం, మన ధర్మవరం టౌన్లో మన ధర్మవరం చెరువు ఏదైతే ఉందో
దీనిని కేవలం బోర్డు షికారుల కోసమో లేకుంటే సాయంత్రం పూట్ల అట్లా మందేస్తా బయట కూర్చుంటే బ్రహ్మాండంగా కనపడడం కోసమో నీళ్ళని ఎక్కడికక్కడ నిలబెట్టే పరిస్థితి ఉండింది. కింద ఉన్న ఆయకట్టు రైతులకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి చాలా వరకు ఉండింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం తయారవగానే మొట్టమొదటిగా ఆ రోజు ఎలక్షన్ హామీగా సత్యకుమార్ యాదవ్ గారు ఇచ్చిన హామీగా మొట్టమొదటిగా గవర్నమెంట్ రాగానే నెల రోజుల్లోనే కేవలం సంక్షేమం అనే మాటలతో ప్రతి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఫ్రాడ్ని పైదాకా నేర్పించే చేసిన ప్రయత్నాన్ని వ్యతిరేకంగా ఈరోజు సంక్షేమాన్ని ప్రజల్లోకి చేరేటట్టుగా, ఒక సంక్షేమమే కాదు రాష్ట్రం ముందుకు రావాలంటే అభివృద్ధి కూడా ఉండాలి అనేటట్టుగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ ఒక రైలు పట్టాలలాగా ముందుకు తీసుకొస్తున్న అద్భుతమైన కూటమి పాలన మనమంతా కూడా ప్రశంసించాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, మరి అదే రకంగా మన రాష్ట్రంలోనూ లేక మన నియోజకవర్గంలోని విషయాలను మనం చూసుకున్నట్లయితే కేవలం రాష్ట్రము ఒక కొత్త ప్రభుత్వం వచ్చిందంటే అది కేవలము అభివృద్ధి, దాంతోపాటు సంక్షేమం మాత్రమే కాదు, ప్రజలకు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవడానికి ఒక అవకాశాలని కూడా ఏర్పరచాలి అని ఒక ప్రగాఢంగా నమ్మింది ఈ కూటమి ప్రభుత్వం. నమ్మి ఈరోజు మనం మన రాష్ట్రంలో చూద్దాం, ఎక్కడ చూసినా సరే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్లను తీసుకు డెవలప్మెంట్ అంటే ఒకే చోటే ఉండాలి, ఒకే ప్రాంతానికే ఉండాలి కాదు, ప్రతి ప్రాంతంలోనూ ప్రతి పార్లమెంట్లోనూ ప్రతి జిల్లాలోనూ అభివృద్ధి అనేది సాధ్యం చేసుకుంటేనే అక్కడ ఉన్న యువతకు కావచ్చు లేదా అక్కడ ఉన్న ప్రాంతాలు కావచ్చు పూర్తి స్థాయిలో అభివృద్ధి పడే పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు కూడా అభివృద్ధి అయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ప్రగాఢంగా నమ్మి ఈరోజు రాష్ట్రంలోకి ఎన్నో ఇన్వెస్ట్మెంట్లని ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి అదే రకంగా మన నియోజకవర్గంలో చూసుకుంటే ఈరోజు ప్రమాణంగా మన టౌన్ని మనం చూసుకున్నట్లయితే టౌన్లో ముఖ్యంగా చేనేత పరిశ్రమ మీద ఆధారపడిన ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించేలాగా 30 కోట్ల వ్యయంతో ఈరోజు మనకు ఒక మెగా క్లస్టర్ని తీసుకొచ్చి మన ధర్మవరంలో పెట్టినందుకు సత్యకుమార్ యాదవ్ గారికి కూడా కృతజ్ఞతలు మనమంతా కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ మెగా క్లస్టర్ వలన మనకు జరిగే ఉపయోగాలు రేపు పొద్దున ఎన్నో వస్తున్నాయి, అవన్నింటినీ కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే రకంగా ఒక ఇక్కడ మాత్రమే కాదు, మొత్తం మనము నియోజకవర్గంలో ఉన్న చాలా ప్రాంతాల్లో ఒకటి ముదిగుప్ప కావచ్చు, తాడిమేరి కావచ్చు, భద్రపల్లి కావచ్చు, రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడెక్కడ సాధ్యమైతే ఆ చెరువులన్నిటికీ నీళ్ళిచ్చే ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. నీళ్ళిచ్చి రైతాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం పూర్తిగా చేస్తున్నారనే విషయాన్ని మనం అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ మాత్రమే కాదు, ఈరోజు మనకు హెచ్ఎల్సి నుంచి వస్తున్న కుడి కాలువ ఏదైతే ఉందో మనకు సరైన నీళ్లు రాక రాప్తాడు కావచ్చు, అంతకుముందు పైన ఉరవకొండ నుంచి రాప్తాడు మన ధర్మారం కావచ్చు, ఎప్పటి నుంచినో మన మధ్య నీటి యుద్ధాలు అనేవి బ్రహ్మాండంగా జరుగుతూ పోయేటివి. నీళ్లు వదులుతున్నారంటే నైట్ టైం పోయారు, మన కాలువల మీద తిరిగే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితులన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టేటట్టుగా హంద్రిని నివారించి మనకు రైట్ కెనాల్కి నీళ్ళు అందించుకునేటట్టుగా కూడా ఈరోజు చేస్తున్న ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. రానున్న సంవత్సరం 2 ఏళ్ల కాలంలో దాన్ని కూడా పూర్తి స్థాయిలో అయిపోగొడతాం. ఏదైతే నీళ్లు కింద ఉన్న 48 చెరువులు నిండేవి ఉన్నాయో ఆ నీళ్ళని ఆ చెరువులన్నిటికీ కూడా బ్రహ్మాండంగా సంవత్సరం ఎటువంటి సమస్య లేకుండా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నామనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ రకంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అభివృద్ధి కావచ్చు, లేకుంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, ముఖ్యంగా దాని మీదనే దృష్టి పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుందనే విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ, ఇందాక మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంకొక 15 ఏళ్ళు ఖచ్చితంగా రావాల్సిన అవసరం అనేది ఉంది. ఈరోజు మనం నరేంద్ర మోడీ గారి గురించి మనం చూసాం. నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ళు ఈరోజు ప్రధానమంత్రిగా ఈరోజు ఉన్నారు కాబట్టి భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి కూడా ఆయనకు చాలా ఆస్కారం అనేది ఏర్పడింది. ఈ రకంగా ఎన్నో మార్పులు సామాజికంగా తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ధైర్యంగా ఆయన చేయగలుగుతున్నారు. కాబట్టి ఆయనకు ఏ రకమైన అవకాశాన్ని మనము ఇండియా లెవెల్లో పైన సెంట్రల్ లెవెల్లో మనం ఇచ్చామో అదే రకంగా రాష్ట్రంలో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అటువంటి అవకాశం ఇచ్చినట్లయితే బ్రహ్మాండమైన మార్పులు ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి శ్రీకారం చుట్టిన వాళ్ళలో మీరు కూడా ఒకరు అవుతారని చెప్పని మీకు అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అద్భుతంగా గత 2 ఏళ్ల కాలంలో ఓపికతో అందరూ కూడా ముందుకు వచ్చి ఈ సక్సెస్ మీట్ ని జరుపుకున్నందుకు మీకు అందరికీ పేరు పేరున నేను తెలియజేస్తాను.